అందరికీ నమస్కారం. ప్రపంచంలో అతి ఘోరమైన మానవ తప్పిదాలుగా చెప్పదలిచిన 2 మానవ తప్పిదాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. ఒకటి జెఫ్రీ ఐన్స్టీన్ ఉదంతం అయితే, రెండోది సర్జివో సఫారీ ఉదంతం. మొదటిది తీసుకుంటే జెఫ్రీ ఐన్స్టీన్ ఉదంతం అందరికీ తెలిసిందే. ఇది అమెరికాకి సంబంధించిన ఒక సంపన్నమైన వ్యక్తికి సంబంధించింది. అతను యువతుల్ని ఆకర్షణగా చూపి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఆకర్షించి వాళ్ళకు కూడా యువతుల్ని ఎరగా వేశాడు. అండ్ వాళ్ళందరికీ కూడా వీటితో సంబంధం ఉంది అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది. యాక్చువల్గా యువతులు అంటే ఇక్కడ 14 సంవత్సరాల లోపల యువతుల్ని కూడా వాళ్ళు సెక్స్ బానిసల కింద ఉపయోగించారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఈ కుంభకోణంలో ప్రముఖ వ్యక్తులు చాలామంది ఇరుక్కొని ఉన్నారు. ఎందుకంటే అతను చాలా పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి, వివిధ రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తులు అనబడే వాళ్ళందరితోనూ అతనికి పరిచయాలు ఉన్నాయి. బిల్ క్లింటన్ దగ్గర నుంచి అండ్ బిల్ గేట్స్ దగ్గర నుంచి యూకేకి సంబంధించిన కింగ్ ఆండ్రూ ఇలాంటి వాళ్ళందరితో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇది ఇంత పెద్ద చర్చనీయాంశమైంది అంటే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 నవంబర్లో యుఎస్ ప్రతినిధుల సభ అతనికి సంబంధించిన పత్రాలన్నింటినీ బహిర్గతం చేయడానికి అంగీకరించింది. అంటే ఆ కేసుతో సంబంధించిన మెయిల్స్ కానీ ఫొటోస్ కానీ దాదాపు అరౌండ్ 300 GB సంథింగ్ ఆ పత్రాలన్నింటినీ పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి అంగీకరించింది. దాంతో గగ్గోలంతా మొదలైంది. ముఖ్యంగా ట్రంప్కి అతనికి చాలా వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇది ప్రముఖమైన వార్తగా నిలుస్తుంది. ఇతని కేసుకు తీసుకుంటే ఇతను అత్యున్న సంపన్న వర్గానికి చెందినవాడు. అండ్ ఇతని మీద 1996 నుంచే కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. కాకపోతే పెద్దగా పట్టించుకోలేదు. 2005 అండ్ 2008లో కూడా కేసులు నమోదైనవి. 2008 అండ్ 2009లో ఇతన్ని అరెస్ట్ చేశారు. 13 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ అక్కడ వర్క్ ఫర్ రిలీజ్ అనే ఒక ఆప్షన్తో ఇతనికి ఉపశమనం కల్పించారు. ఎలాగంటే జైలు నుంచి రోజు ఉదయాన్నే 7 గంటలకు బయటికి వెళ్తాడు అండ్ 10:40కి మళ్ళీ తిరిగి జైలుకు వస్తాడు. ఇది అతనికి కల్పించిన ఉపశమనం. సో ఆబ్వియస్గా అతని జైలు జీవితాన్ని పెద్దగా అనుభవించినట్టే. తర్వాత మళ్ళీ 2019లో సేమ్ ఇలాంటి అలిగేషన్స్ మీదే వేరే వాళ్ళు ముందుకు వచ్చారు. అతని వల్ల బాధింపబడ్డ యువతులు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలప్పుడు బాధింపబడ్డ యువతులు, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ బయటకు వచ్చి నిజాలు చెప్పడం మొదలుపెట్టారు. మమ్మల్ని ట్రాప్ చేసి లోబర్చుకొని ఇలా ప్రముఖుల దగ్గరికి మమ్మల్ని పంపించారు. ఒక ఆవిడ తన ఆత్మకథని బుక్కుగా రాసుకున్నారు. ఆవిడ చనిపోయారు తర్వాత సూసైడ్ చేసుకొని. సో ఆ బుక్కు ప్రముఖంగా ప్రచురించబడిన తర్వాత వాళ్ళ బాధలన్నీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా సెక్స్ డాల్స్ కింద వాడారు, ప్రముఖుల దగ్గరికి వీళ్ళందరినీ ఎరగా వేసి పంపించి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. ఇదంతా వచ్చిన తర్వాత 2018లో అతన్ని అరెస్ట్ చేశారు. 2019లో అతను జైల్లోనే సూసైడ్ చేసుకున్నారు అని చెప్తున్నారు. 2019లో ఆఫ్టర్ అరెస్ట్. అప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకొక ప్రధానమైన ఆరోపణ ట్రంప్ మీద ఆ చనిపోయిన నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ చేస్తున్నది. ఇది సూసైడ్ కాదు, ట్రంప్ ప్రభుత్వమే FBIతో అతన్ని హత్య చేయించింది. అతను నోరు తెరవటానికి సిద్ధమయ్యాడు. అతను నోరు తెరిస్తే ట్రంప్ భాగోతం అంతా బయటపడుతుంది కాబట్టి అతన్ని హత్య చేయించారు అనేది అతను బ్రదర్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇవి నిజాలు ఎలాగున్నా సరే ఇప్పుడు ఇది ప్రముఖుల మేడకు చుట్టుకుంది. బిల్ క్లింటన్ దంపతులు ఆల్రెడీ మేము టెస్టిఫై చేస్తాము, మాకు తెలిసిన నిజాలు చెప్తాము అని ముందుకు వచ్చారు. క్లింటన్ మీద అభియోగం ఏంటంటే అతని ఆ సంపన్న వర్గానికి చెందిన జెఫ్రీకి సంబంధించిన ఫ్లైట్స్ని క్లింటన్ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలకు వాడుకున్నారు. అండ్ క్లింటన్కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి పబ్లిక్ డొమైన్లో. క్లింటన్ అతనితో ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్లో గడిపినాయి, ఇలాంటివి. క్లింటన్ వర్షన్ ఏంటి, ఇక్కడ ఇతని మీద అభియోగాలు నమోదు అయిన తర్వాత నేను అతని ఫ్రెండ్షిప్ కట్ చేశాను. ఈ ఫొటోస్ అన్నీ కూడా అంతకుముందు ఎప్పుడో అతని గురించి సరిగ్గా తెలియక ముందుకి అతనితో పరిచయం ఉన్నప్పుడు దిగినవి అంటున్నాడు. సో ఇది ఎంతవరకు నిజమో తర్వాత తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి బ్రిటిష్ రాజకుటుంబం కూడా ఇరుక్కుంది. ఎందుకంటే కింగ్ బ్రదర్ అయినటువంటి ఆండ్రూ అనే అతను ఇతనితో బాగా సాన్నిహిత్యంగా ఉన్నాడు.
అతనితో జరిపిన మెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో. ఈ నిందితుడు చనిపోయిన అతనికి మెయిల్ చేయటం, నీ క్షేమం గురించి నేను వరీ అవుతానని, అతను మళ్ళీ రిప్లై ఇవ్వటం, ఐఎమ్ గుడ్, హోప్ యు ఆర్ గుడ్ అన్నట్టుగా. ఇంకోసారి మనం మళ్ళీ ప్లే చేద్దాము, విల్ ప్లే సూన్ అన్నట్టు నిందితుడు రాజు సోదరుడికి మెయిల్ పంపాడు. సో ఇవన్నీ చూస్తే అతనికి ప్రత్యక్ష సంబంధం ఉంది, అతను కూడా ఈ సెక్స్ స్కాండల్లో ఉన్నాడు, యువతుల్ని వాడుకున్నారు వీళ్ళు అనేది నిరూపితమవుతుంది. దాంతో అతన్ని రాజకుటుంబం నుంచి బహిష్కరించారు. ఇంకొకటి, బ్రిటిష్ ప్రధానమంత్రి కూడా ఇరుక్కున్నారు. ఎలా అంటే అతను యుఎస్ అంబాసిడర్గా నియమించిన బ్రిటిష్ ప్రధాని, అతని క్యాబినెట్లో యుఎస్ అంబాసిడర్గా నియమించిన ఒక వ్యక్తి ఈ స్కాండల్లో ఫొటోస్తో సహా బయటకు వచ్చినాయి. సో అతన్ని పదవి నుంచి తప్పించారు, కానీ ఇప్పటికే బ్రిటిష్ ప్రధాని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసింది మీరే కదా అని. సో ఇది అటు తిరిగి బ్రిటిష్ ప్రభుత్వానికి తగులుకుంది, అండ్ ట్రంప్ ప్రభుత్వానికి అయితే గుదిబండలాగా తయారైనట్టే ఈ కేసు. కానీ ఇక్కడ మనం గమనించదగ్గది ఏంటంటే 1996, 2005, 2006 ఇలా వరుసగా కేసులు నమోదవుతూ ఉన్నా అతను తన కార్యక్రమాలని ఎక్కడా ఆపినట్టు కూడా తెలియట్లేదు. ఒక జైల్లో ఉన్నప్పుడు తప్పక, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2008లో 2009లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతని కార్యక్రమాలు యథావిధిగా సాగాయి అని ఇప్పుడు నిరూపితమవుతుంది. అంటే డబ్బున్న వ్యక్తులు, పలుకుబడి వ్యక్తులు చట్టాన్ని, ప్రభుత్వాన్ని ఎలా శాసించగలరు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జనరల్గా మనం అనుకునేది యూఎస్లో గవర్నమెంట్కి సంబంధం లేకుండానే FBI కానీ ఇవన్నీ పనిచేస్తాయి అని అందరం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే మీరు అంత పెద్ద నేరస్తుడు, అంత పెద్ద వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నా కానీ FBI కూడా అతన్ని ఏమీ చేయలేకపోయింది 2018 వరకు. అంటే ఇక్కడ చట్టం పెద్దవాళ్లకు చుట్టం అనేది ఒకటి గమనించదగ్గ విషయం. చూడాలి ఇది ఇంకా ఎంతమంది మెడకు చుట్టుకుంటుందో, ప్రముఖుల మెడలకు చుట్టుకుంటుందో చూడాలి. అఫ్ కోర్స్ ఇది ఇండియాని కూడా టచ్ చేసింది. కొంతమంది పొలిటికల్ లీడర్స్, బిజినెస్ పీపుల్ అతనితో టచ్లో ఉన్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. కొన్ని ఫొటోస్ కూడా వచ్చినాయి. కాకపోతే మన వాళ్ళు చెప్పేది కొంతమంది, అఫ్ కోర్స్ మేము అతను పార్టిసిపేట్ చేసిన కొన్ని ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో మేము కూడా ఉన్నాం కాబట్టి ఫొటోస్ దిగుతాము, దాంట్లో అంతకు మించి మాకు అతనితో పరిచయాలు ఏమీ లేవు అని చెప్తున్నారు. ఈ లోపల కొన్ని ఏఐ వీడియోస్, ఏఐ ఫొటోస్ కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంటే కొంతమంది కావాలని క్రియేట్ చేసిన వీడియోస్, ఫొటోస్ కూడా ప్రముఖులను ఇబ్బందికి గురి చేయడానికి. సో ఇది ఎటు తిరిగి ఎవరి మెడకు చుట్టుకుంటుందో ఎవరికి అర్థం కాని విషయం అయిపోయింది. కానీ ఇందులో ప్రధానమైన ఆరోపణ అయినటువంటి చైల్డ్ ట్రాఫికరింగ్, 14 ఏళ్ల లోపు వయసు ఉన్న ఆడపిల్లల్ని సెక్స్ బానిసల్లాగా చేయటం అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది ఎంత నీచమైంది. అందులో కూడా చట్టసభ సభ్యులు, వివిధ దేశాధినేతలు కూడా అలాంటి పనులు చేశారు. మేబీ తెలిసినా కూడా, ఒకవేళ వాళ్ళు చేయకపోయినా, అతను నేరస్తుడే ఇలాంటివి చేస్తున్నాడని తెలిసినా కూడా అతనితో స్నేహాన్ని కంటిన్యూ చేశారు. అంటే వీళ్ళ నైతిక విలువలు ఎంత దారుణంగా పడిపోయారు అనేదే ఇక్కడ ప్రధానమైన విషయం. అంటే పైకి కనిపించేది ఒకటి, లోపల చేసేది ఒకటిలాగా ఉంటుంది. చాలామంది రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళాగుతుందో, ఎన్ని ప్రభుత్వాలను పడగొడుతుందో వేచి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే సర్జివో సఫారీ. ఇది ఇటలీకి సంబంధించిన అంశము, బట్ ఇది కూడా వివిధ దేశాలకి మెడకు చుట్టుకోబోతుంది. సర్జివో సఫారీ అనేది యుగోస్లేవియా, బోస్నియా యుద్ధ కాలానికి సంబంధించింది. 92 నుంచి 95 వరకు ఈ యుద్ధాన్ని ప్రముఖంగా చెప్తారు. ఇక్కడ యుగోస్లేవియా నుంచి బోస్నియా స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత 1992లో సర్జివో అనేది ఒక పెద్ద పట్టణం. వాళ్ళకి ఆల్ప్ పర్వతాల చుట్టూ ఉంటాయి ఆ పట్టణం చుట్టూతా. ఆఫ్కోర్స్ అది ఒక పెద్ద పట్టణం. ఆ పట్టణ ప్రజలు వాళ్ళకి బోస్నియా సెర్బ్ సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరించారు. వాళ్ళు ఆ పట్టణాన్ని దిగ్బంధం చేశారు. అరౌండ్ 1400 డేస్ ఆ పట్టణం లోపలికి వెళ్ళే రోడ్డులను కానీ, ఎలక్ట్రిసిటీ కానీ మొత్తాన్ని బ్లాక్ చేసేసారు. ఫుడ్ ఫెసిలిటీస్, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ వాజ్ బ్లాక్డ్ ఆ పట్టణంలోకి. ఈ లోపు జరిగింది ఏంటంటే, బోస్నియా సెర్బులు డబ్బులు తీసుకొని ఇటలీకి సంబంధించిన కొంతమంది ప్రముఖుల్ని ఆ పర్వతాల మీదకి ఆహ్వానించి
షూటింగ్ ప్రాక్టీస్ లాగా మనుషుల్ని చంపటానికి పర్మిషన్ ఇచ్చారు అనేది ఆరోపణ. అంటే వీళ్ళందరూ ప్రముఖ వ్యక్తులు, ఇటలీకి సంబంధించిన డబ్బున్న వ్యక్తులు, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి. ఇటలీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి కూడా చాలామంది ప్రముఖులు ఆ ఊరి పర్వత శ్రేణుల్లోకి వెళ్ళి రైఫిల్స్తో జనాల్ని ఒక పిట్టల్ని కాల్చినట్టు కాల్చడానికి డబ్బులు చెల్లించారు. అంటే ప్రజల్ని చంపటాన్ని వీరు ఆనందం కోసం వాడుకున్నారు, అలాంటిదని చెప్పచ్చు. ఇలా చాలామంది వందల సంఖ్యలో వెళ్ళారు. అండ్ వీళ్ళందరూ చంపిన వాళ్ళ లెక్క తెలిస్తే అరౌండ్ 11,000 పీపుల్ని ఇలాగా షూటింగ్ సఫారీ కింద చంపారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇందులో పెద్దవాళ్ళకైతే ఒక రేటు, పిల్లలకైతే ఒక రేటు పెట్టి మరీ కొన్నారు ప్రముఖులు. అంటే వీళ్ళు రైఫిల్స్తో కాలుస్తుంటే పిల్లలైతే ఎక్కువ చెల్లించాలి, పిల్లల్ని కాలిస్తే. పెద్దవాళ్ళకైతే అరౌండ్ $100,000, $1,00,000కి ఒకరిని చంపొచ్చు అన్నట్టు రేటు పెట్టి మరీ చంపారు ప్రజల్ని అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అప్పుడు అరౌండ్ 1400 డేస్ నిర్బంధం కొనసాగింది. ఈలోపు ఆ పట్టణంలో ప్రజలు బయటికి వస్తే చాలు పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు. అంటే ఇళ్లల్లోంచి బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళ వేటకు బలయ్యారు. అలా దాదాపుగా 11,000 మందిని చంపినట్టు ఆరోపణ. ఇందులో చాలా వరకు నిజాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ కేసుని రీసెంట్గా ఒక జర్నలిస్ట్ దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఇటలీలో ఉన్న కోర్టుకు సమర్పిస్తే 2025 అరౌండ్ నవంబర్ డిసెంబర్లో ఈ కేసుని రన్ చేయడానికి ఇటాలియన్ కోర్టు అనుమతినిచ్చింది. సో ఇది కూడా ఒక పెద్ద మానవ తప్పిదమే. ఎందుకంటే డబ్బులు ఇచ్చి మరీ జనాలను చంపటానికి వెళ్ళారు అంటే వాళ్ళ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఎంత వికృతమైన మనస్తత్వం. ఇది కూడా ఎలాగే ఉంది, పైన ఎఫ్స్టీన్ కేసు లాగే ఉంది. డబ్బులు ఉంటే చాలు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక వికృతమైన ఆనందం. దానికోసం దాదాపుగా 11,000 మంది చిన్నపిల్లల్ని, మహిళల్ని, వృద్ధుల్ని కూడా చంపారు. అఫ్కోర్స్ 1996లో నాటో ఇంటర్వెన్షన్ తర్వాత ఒక శాంతి ఒప్పందం జరిగి ఆ ముట్టడి నుంచి విముక్తి చెంది వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు, శాంతి ఒప్పందం. సో అరౌండ్ 3 years ఆ పట్టణం వాసులకి నరకం చూపించారు వీళ్ళు. ఆహారానికి కానీ, వాటర్కి కానీ, దేనికైనా సరే బయటకు వచ్చిన వాళ్ళని బయటకు వచ్చినట్టు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు ఈ 3 ఏళ్లలో. ఇవి 2 ఉదంతాలను తీసుకున్నా మనకేం అర్థమవుతుందంటే డబ్బులు ఉన్నవాళ్ళు, పొలిటికల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. దీనికి అమెరికా కూడా మినహాయింపు కాదు. పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఇలాంటి తప్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మొరాలిటీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈరోజు తప్పు అయిన వాళ్ళు రేపు అతను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది వేరే విషయం. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. లేకపోతే ట్రంప్ మళ్ళీ రీఎలెక్ట్ అవ్వటం ఏంటి? ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తి, అభియోగాలు ఉన్న వ్యక్తి మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అతనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ ఫైల్స్ అన్నీ బయటకు వచ్చినా సరే ట్రంప్ నిర్భయంగా ఇది ప్రతిపక్ష పార్టీలు కల్పించిన కుట్ర తప్పితే ఏమీ కాదు, నాకేమీ సంబంధం లేదు అంటున్నారు. అండ్ ట్రంప్ మనస్తత్వాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది నిజమే అని 90% నమ్ముతారు. ఎందుకు అంటే రీసెంట్గా ఒక పొజిషన్లో ఒక వ్యక్తిని నియమించేటప్పుడు ట్రంప్ చేసిన కామెంట్స్, నీ భార్య చాలా అందంగా ఉంది కాబట్టే నన్ను ఆకర్షించింది, నేను నీకు పదవి ఇస్తున్నాను అని డైరెక్ట్గా అందరి ముందు చెప్పాడు. ఎంత ధైర్యం కావాలి ఇలాంటి స్టేట్మెంట్, ఒక దేశాధ్యక్షుడు హోదాలో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆయన్ని ఇంకేమనాలి. సో అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళతో సాన్నిహిత్యం ఉంది అనడంలో అతిశయోక్తి ఏమీ కనపడట్లేదు. దీని మీద మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.